సంక్రాంతి వచ్చేస్తోంది. ఆంధ్రాలో ఎక్కువగా కోడి పందాలు కనిపిస్తే తెలంగాణలో మాత్రం పతంగుల పోటీలు కనిపిస్తాయి. ఇక వారం ముందు నుంచే జనాలు పతంగులు కొనేందుకు షాపుల వెంట తిరుగుతున్నారు. కైట్స్లో ఎన్నో రకాలుంటాయి, కానీ మన హైదరాబాద్లో కూడా పతంగులు తయారవుతాయి. వాటికి మంచి డిమాండ్ కూడా ఉంటుందని ఎంతమందికి తెలుసు? ధూల్పేటలో స్థానికంగా ఉండే జనాలు ఇళ్లల్లోనే పతంగులు తయారు చేస్తున్నారు. చేతులతో తయారయ్యే ఈ కైట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ తాము తయారు చేసే చిన్న పతంగులను 2 రూపాయలకు, కాస్త పెద్దవి 3 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు తయారీదారులు. తక్కువ ధరలకే విక్రయిస్తుండటంతో అస్సలు లాభం ఉండటం లేదంటున్నారు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని చిన్నప్పటి నుంచి ఈ పతంగులను తయారు చేస్తున్న వారు ఈ ధూల్పేట్లో ఉన్నారు. ధూల్పేట్ వీధి అంతా మొత్తం ఈ చిన్న చిన్న ఇండ్లల్లో పతంగులు తయారు చేస్తుంటారు. సో నేను మరో ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ అక్క ఇంకొక అమ్మ పతంగులు తయారు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు, ఎలా తయారు చేస్తుంటారు, ఏం లాభాలు వస్తుంటాయి, అసలు వాళ్ళకి లాభాలు ఉంటాయా, ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, కనుక్కుందాం పదండి. అక్క, మీరు ఏం చదువుకున్నారు? నేను పతంగ్ 10th క్లాస్ చదివారా? అయిపోయింది 10th క్లాస్. ఓకే, ఏ స్కూల్లో చదివారు? గవర్నమెంట్ హై స్కూల్. ఓకే, ఈ పతంగ్ ఎప్పటి నుండి తయారు చేసుకుంటున్నారు, నేర్చుకున్నారు? ఫస్ట్ పేపర్ తీసుకురా, జాయింట్ కలర్స్ జాయింట్ చేస్తున్నా అక్కడికి. ఇక్కడ టడ్డారు కాంపులు పెట్టకి ఫున్నా టిక్లీ పెట్టకి థ్రెడ్ పోతున్నా, థ్రెడ్ పెట్టకి డోర తెస్తున్నా. కాదక్క, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇది? మమ్మీ మమ్మీ మాది మమ్మీ నేర్పించిందా? నేర్పించింది. ఓకే, చిన్నప్పటి నుండి చేస్తూ ఉంటారా? చేస్తా. ఓకే, రోజుకి పతంగులు ఎన్ని తయారు చేస్తావు? 100 మొత్తం 100 మొత్తం కంప్లీట్ 100 తయారు చేస్తున్నాను నేను. ఓకే, కాదక్క, ఈ పతంగ్ పేపర్ దొరకడం చాలా ఈజీ, కట్ట ఈజీ, కానీ చేయడం మాత్రం చాలా కష్టం. చాలా కష్టం. మీరు ఒక్కొక్క పతంగ్కి ఎంత టైం పడుతుంది? ఈ పేపర్ ఎక్కడి నుండి తీసుకొచ్చినారు? నేను ఇది मजूरी తీసుకున్నా. अरे जो मेन ओनर रहता ना वो अलग रहते हैं. मैं उनके पास से मजूरी लेके डोरा वगैरह धागा थ्रेड वगैरह టిక్లీ పెడుతున్నాను 3, ఒకటి ఫున్నా థ్రెడ్ స్టిక్స్ వగైరా పెడుతున్నాను నేను. కాదక్క, ఎంత సంపాదిస్తారు దీనివల్ల? ఒకటి పతంగి 3 రూపీస్ ఉంది. 3 రూపీసా? అది 3 రూపీస్. అది చిన్న పతంగి 2 రూపీస్ ఉంది. చిన్న పతంగ్ 2 రూపీస్, పెద్ద పతంగ్ 3 రూపాయల లాభం మీద మీరు చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ప్రాఫిట్ అక్క? ఏం ప్రాఫిట్ లేదండి, మొత్తం లాస్ ఉంది అక్కడ. అంతే అంతే, మొత్తం లాస్ ఉంది. కాదక్క, మాకు పతంగ్ బయట నిజం చెప్తున్నా, ఈ పెద్ద పతంగ్ ఏదైతే ఉందో మనకి 10 అంటే ఈ పతంగ్ కనిపిస్తుంది కదక్క, ఒకసారి చూపించండి. బయట మార్కెట్లో 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతారు. 20 రూపాయ और 30 రూపాయ में बेचते. 50 రూపీస్. 50 రూపీస్ ఇప్పుడు పొద్దున 50 రూపీస్ సీజన్ టైం. ఓకే, సో సీజన్ టైం కాబట్టి 50 రూపీస్కి పోతుంది, కానీ అక్క లాభం మాత్రం 5 రూపాయలు 3 రూపాయలు. आपको कौन सिखाया? हमारे अम्मा सिखाए, हमारे मम्मी सिखाए. सो एक पतंग कितने रुपए में बेचते हैं आप? ये साइज के ऊपर रहता, बड़ा रिया तो बड़के में रहता, छोटा रिया तो कम में रहता. ये काम के ऊपर है, काम के ऊपर है. अगर लकी करे तो बड़के ही बनते, या फिर एक काम नहीं है अपनों को, अब दूसरा भी काम रहता, और वो काम करे तो कम बनते समझो, क्योंकि एक पतंग ऐसा अलग अलग नहीं करते है. ये पूरे 1000-500 ऐसा रहता है इसका हिसाब. ఇక పతంగులు అనగానే గుర్తుకొచ్చేది మాంజాలు. పతంగుల ఆటలో భాగంగా ఎదుటి వారిని ఓడించడానికి ఈ దారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. దారం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతమందిని ఓడించొచ్చని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే చైనా మాంజాల వైపు కొందరు ఆసక్తి చూపిస్తారు. అవి ప్రమాదకరమైనవి, కానీ ఈ ధూల్పేటలో తయారయ్యే ప్రత్యేక మాంజాలు ప్రాణహాని చెయ్యవు. కేవలం ఆట వరకు మాత్రమే పనికొచ్చేలా దీన్ని తయారు చేస్తున్నారు. లూజీ అని పిలిచే పౌడర్ను వినియోగించి సాధారణ దారాన్ని మాంజాగా మారుస్తున్నారు. ఇందులో వేరువేరు కలర్స్ లభిస్తాయి. మొత్తం తయారీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అన్నను కూడా కొంచెం సేపు వర్క్ ఆపిచ్చి మరి మాట్లాడిపిస్తున్నాను. సో అన్న, कितने साल से काम कर रहे हैं इधर? ये परदादा उनसे काम कर रहे हैं, हमारे डैडी उन्होंने ऐसा सब्जी नहीं. ये प्रोसेस को क्या बोलते हैं आप हिंदी में? ये प्रोसेस को क्या बोलते हैं? मांझा पतंग बोलते हैं. मांझा बोलते हैं. उसको क्या बोलते हैं? वो सूते थे उसको लुजी बोलते हैं. पिंक कलर वाला कलर तो है वो लुजी बोलते हैं उसको. कलर उसमें चेंज होते रहता है, वो लुजी एक ही रहता है, उसमें कलर चेंज होता है बस खाली. थोड़ा शाइनिंग भी है. शाइनिंग वैसा नहीं आता, वो जैसा है वैसी रहता है. वो शाइनिंग का नहीं आता, खाली एक ही वैसी चाहता, जैसा है वैसी चाहता. एक रील कहीं की आधे घंटे में होता, 900 मीटर का. हाँ, 2 का रिया तो 1 घंटा होता. ఓకే, మొత్తానికి అయితే థ్రెడ్ని ఏదైతే పింక్ కలర్ మనం ముద్దలాగా చూసామో దాన్ని లుజ్జా అంటారు.
లుజ్జీ బోల్తి అంట. సో అది తీసుకొని స్ప్రెడ్ చేసి నార్మల్ థ్రెడ్ని వీళ్ళు మాంజాలాగా తయారు చేస్తారు. 900 మీటర్ల ఇట్లా మనకి రెడీ అయ్యి వాళ్ళు మాంజాని అయితే అమ్ముతూ ఉంటారు. ఏ రీటైలే హోల్సేలే? रिटेल भी रहता है, होलसेल भी रहता। స్పెషల్గా ధూల్పేటకి వచ్చిన తర్వాత స్పెషల్గా వాళ్ళ చేతులతో ఈ మాంజాని తయారు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ 2 నెలల నుండి ఈ మాంజాని తయారు చేస్తూ ఉంటారు. సో ఈ మాంజాని ఓపెన్ గ్రౌండ్లో స్ప్రెడ్ చేసి దీన్ని ఆరబెట్టి టోటల్గా దీని మీద ఇన్వెస్ట్ చేసి దీన్ని హోల్సేల్గా రీటైల్ ప్రైసెస్లో ధూల్పేట్ మార్కెట్లలో అమ్మడమే కాకుండా ఇతర మార్కెట్ నుండి ఇతర ప్లేసెస్కి కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి కోసం కూడా ఈ మాంజాని అయితే అమ్ముతూ ఉంటారు. అయితే వారం ముందు నుంచి ధూల్పేటలో పతంగుల పండుగ కనిపిస్తోంది. ధూల్పేటలో పతంగులు కొనటానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఇక్కడికొస్తే తక్కువ రేట్లకే మంచి పతంగులు లభిస్తాయంటున్నారు. కొందరైతే ₹1000 ఖర్చు చేసి మరి పెద్ద ఎత్తున కైట్స్ పట్టుకెళ్తున్నారు. ఎన్ని పతంగులు కొన్నో, ఎంత పడింది? ఇప్పటికి 400 పతంగులు కొన్నాము. ఒక పతంగ వచ్చేసి ₹8, ₹5 నుంచి ₹13 దాకా కొన్నాను. మేము వచ్చింది జిల్లాలో నుంచి వచ్చాము. అంటే మీరు ఎంత బయట ఎంత నడుస్తుంటది, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? బయటకైనా ఒక ₹2 తక్కువ ఉంటుంది ఒక పతంగికి. పతంగుల పండుగ సంక్రాంతి అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంది? సంక్రాంతి అంటే పతంగుల పండుగ అంతే. ఓకే, మాంజాలు ఇప్పుడు చైనీస్ మాంజాలు అమ్ముతున్నారా? చైనీస్ మాంజాలు అమ్మడం లేదు, అన్ని నార్మల్ మాంజాలు, దారాల మాంజాలు, కాటన్ మందు. చైనీస్ మాంజాలు వాడదు, ఎవరు ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. ఎవరైనా పతంగులు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంటి మీద అయినా కరెంటుతో అయినా పిల్లలు అందరూ జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుండి వచ్చారన్న? బాలాపూర్ నుంచి. బాలాపూర్. Yes, ma'am. ఓకే అన్న, మీరు ఎంత కొన్నారు? ఏమేమి కొందాం అనుకుంటున్నారు? ఇదే సేమ్ తీస్తామండి. ఒకటే ఇస్తాం. అన్న, ఇప్పుడు పతంగులల్లో డిఫరెంట్ వెరైటీలు ఉంటాయి కదా, మీకు నచ్చిన పతంగులల్లో డిఫరెంట్ వెరైటీలు చెప్పంటే ఏం చెప్తారు? మీకు నచ్చిన పేపర్ పతంగా, కవర్ పతంగా ఏదైనా పర్లేదు. అంటే డిఫరెంట్ అంటే అన్ని ఒకటే, ఎగరేసే పద్ధతిలో ఉంటుంది అంతే. ఇక ధూల్పేటలో మాత్రమే తయారయ్యే కొన్ని రకాల పతంగులకు మంచి డిమాండ్ ఉంటుందని, వాటిని జనాలు అడిగి మరీ పట్టుకెళ్తుంటారని దుకాణదారులు చెప్తున్నారు. షాప్కి అయితే వచ్చేసామో, చూస్తున్నారు కదా బయట క్రౌడ్ ఏ విధంగా ఉందో. కొంచెం ఈ షాప్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు పతంగుల వెరైటీలు కనుక్కుందాం, ప్రైజింగ్ ఏ విధంగా ఉంది. ధూల్పేటకే చాలా మంది ఇష్టంగా ఎక్కడెక్కడ నుండో వస్తుంటారు. సో కొంచెం తక్కువ ధరలు అని అంటుంటారు. ఆ ఎంతవరకు కొనుగోలు చేస్తున్నారు, అసలు ఎంత మార్కెటింగ్ అనేది జరుగుతుందనేది తెలుసుకుందాము. ఈ మాంజాని వాడటం చాలా డేంజర్. సో మాంజాలో కూడా గాజు పౌడర్ని ఏదైతే వాడుతూ ఉంటారో చైనీస్ మాంజా అంటుంటారు. సో ఆ మాంజా వాడడం చాలా భయంకరం, ఇట్స్ వెరీ డేంజరస్. సో పక్షులకి కానీ, జంతువులకు కానీ, కుక్కలు ఏదైనా బయట ఉంటుంటే లేదా మనుషులకి సడన్గా తెగిపోయి అవి కట్ అవ్వడం, ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా కేసులు అయితే నమోదు కావడం వల్ల ఇక్కడ ధూల్పేటలో ప్రతి ఒక్క షాప్ ముందు ఇలాంటి బ్యానర్ పోస్ట్ చేస్తూ ఉంటున్నారు. సో అవేర్నెస్ కోసం. అండ్ ఇక్కడ చైనీస్ మాంజా ఎక్కడా కూడా అమ్మడం అయితే లేదు. నేను చూసినంత వరకు అయితే షాప్స్లలో చైనీస్ మాంజా అమ్మడం లేదు, ఓన్లీ నార్మల్ మాంజాతోనే కొనసాగిస్తున్నారు. పతంగుల సంక్రాంతి అంటే పతంగ అని అంటాం. సో పతంగ్ దగ్గర రాగానే మళ్ళీ ధూల్పేటకే రావాలా, ధూల్పేటకి రాగానే పతంగులు తయారీ ఎట్లుంటుంది అనేది దుల్పేట్కి రావాలంటే కంపల్సరీ మ్యామ్. మీకు దుల్పేట్లో దొరికిన పతంగులు వేరే జగాలో దొరకవు మీకు. ఎందుకంటే మన చేతిలో చేసిన పతంగులు చూడండి ఎట్లా ఉంటాయి, వేరే వాళ్ళు చేసిన పతంగులు చూడండి ఎట్లా ఉంటాయి. జైపూర్ క్వాలిటీ చూడండి ఎట్లా ఉంటాయి, మన క్వాలిటీ చూడండి ఎట్లా ఉంటాయి. అండ్ దాంట్లో చూడండి బేబీ కైట్స్ ఉంటాయి, ఇట్లా డోరీమాన్ ఉంటాడు, పోకీమాన్. ఈ సైజ్కి ½ పౌండ్ అంటారు, ఈ సైజ్కి ½ పౌండ్. దీనిలో కొంచెం పెద్దగా వచ్చినప్పుడు 1 పౌండ్. ఇది 1 పౌండ్. అండ్ ఇది వచ్చేసి 2 పౌండ్. ఏది మనకి ఇది పెద్దది వచ్చేసి మొత్తం ఇది 12 పౌండ్ అంట. 2 పౌండ్. ఓకే, 2 పౌండ్ చాలా పెద్దగా ఉంది. సో పెద్ద పెద్ద అన్నవాళ్ళు పతంగులు ఆడుతూ ఉంటారు. ఇండియన్ ఫ్లాగ్ ఉంది, టైగర్ ఉంది, డాట్ అన్ని అనిమల్స్ అని మొత్తం మీరు స్మాల్ బేబీస్కి ఉండేనండి, పెద్దవాళ్ళకి ఉండేనండి, అన్ని ఫెస్టివల్ అన్నీ రెడీగా ఉంటాయి మన దగ్గర. అయితే ధూల్పేట్ స్పెషల్ పేపర్ పతంగ్ అంటే ఇదే. ఓకే, ఇప్పుడు చేసిన పేపర్ అయితే ఇదే డక్కున్ అంటారు మ్యామ్ దీనికి. అవును, దీనికి దూలా అంటారు. దూలా అంటే పెళ్లి కొడుకు ఉంటాడు కదా, పెళ్లి కొడుకుకి హిందీలో దూలా అంటారు. అండ్ ఇది చాంత్రా, దోలంగొట్ చాంత్రా అంటారు దీనికి. అవును, చంద్రుడు లాగా వచ్చి కింద దోలంగొట్టు ఉంటారు, దోలంగొట్ చాంత్ర అంటారు దీనికి. అంటే కస్టమర్స్ వచ్చి మీ దగ్గర నాకు ఈ పతంగ కావాలి, ఆ పతంగ కావాలంటే మనం తెలుగులో చెప్తారు వాళ్ళు, 2 గూడ్లు 2 కాడీలు ఇట్లా చెప్తారు, మనం అర్థం చేసుకోవాలి వస్తుంది, ఎందుకంటే మన కస్టమర్స్ కదా వాళ్ళు. అండ్ సపోజ్ ఇంకొకటి ఏమైపోయిందంటే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినారు తంగూస్ మాంజా గురించి ఎట్లా అవుతున్నది ఎట్లా లేదు.
మన దగ్గర చూడొచ్చు మీరు మొత్తం కాటన్ మాంజానే ఉంది. కాటన్ మాంజాలో ఎట్లా వెరైటీస్ ఉన్నాయంటే చూడండి మ్యామ్, ఇప్పుడు ఇది స్కై కింగ్ ఉంది, ఇక్కడ మయూర్ గోల్డ్ ఉంది. ఇప్పుడు చూడండి మ్యామ్, మీరు మేము ఒకటి ఒక చూపిస్తాను ఎట్లా ఉంటుంది. ఓకే, ఇది ఎక్కువ హార్మ్ఫుల్ అయితే కాదని అంటున్నారు. హార్ట్ఫుల్ లేదు, ఇది మంచిగా ఉంది. అండ్ యూజ్ చేసిన తర్వాత ఎట్లా అంటే మ్యామ్, మనం పతంగ ఎగిరించుకుంటాం చేస్తాం కదా, ఎంత యూజ్ చేసినాం అంతా తీసి కాల్ చేయండి, లేకుంటే ఎక్కడైనా డస్ట్బిన్ కనిపించిందంటే డస్ట్బిన్లో వేయండి. లేకుంటే ఇప్పుడు మీరు చూపించినారు ఫొటోస్ ఎట్లా ఉన్నాయి, చాలా అధ్వానంగా గొంతులు కోసుకుపోతున్నాయి, ముఖం కోసుకుపోతున్నది, పిజ్జు అంది మొత్తం రక్తం బ్లీడింగ్ అయిపోతుంది, దానిలో చాలా అది అయిపోతుంది. అదే ఇప్పుడు ధూల్పేటలో షాప్స్ లో ప్రతి ఒక్కరి దగ్గర ఈ అవేర్నెస్ బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. అంతే అవేర్నెస్ వాళ్ళు కస్టమర్స్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ షాప్ లో లాస్ట్ ఇయర్ ప్రైజింగ్ ఎంత ఉండే పతంగులది, ఇప్పుడు ప్రైజింగ్ ఏ విధంగా, ఏమైనా మార్పులు వచ్చాయా? చాలా మార్పులు వచ్చినాయి దీంట్లో. ఎట్లా అంటే మనం బిఫోర్ 3 months ముందు షాప్ పెట్టినప్పుడు 150 రూపీస్కి 100 కైస్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు 550 రూపీస్కి కైట్ అయింది అది. ఎట్లా అంటే కొత్త స్టాక్ వచ్చినప్పుడు రేట్లు పెరుగుతూనే ఉంటాయి, దాంట్లో అదే రేట్లో దొరకాలంటే కష్టం కదా మ్యామ్. కాటన్ మాంజాను మాత్రమే తమ షాపుల్లో విక్రయిస్తున్నట్లు దుకాణదారులు చెప్తున్నారు. ప్రజలకు క్షేమం కోసం చైనా మాంజాను అస్సలు ప్రోత్సహించడం లేదంటున్నారు. ఇప్పుడు రాబోయేటటువంటి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అందరికీ తెలుసు, ప్రజలు కైట్స్ ఫెస్టివల్ జరుపుకుంటారు, దానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కాకపోతే మనం చేసే చర్య వల్ల వేరే వాళ్ళ ఇంట్లో విషాదం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. హైదరాబాద్ కమిషనర్ సార్ సజ్జనార్ సార్ గారి ఆదేశాల మేరకు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ సారు, ఏసీపీ సార్ ఆధ్వర్యంలో కంటిన్యూ రైడ్స్ జరుగుతున్నది. పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంటున్నాయి. ఎవ్రీ ఈవినింగ్ మైక్ల ద్వారా అన్నీ టామ్ చేయటం జరుగుతుంది. పాంప్లెంట్స్ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. కొనటమేం కాదు, అమ్మటమేం కాదు, కొనే వాళ్ళ మీద కూడా మనము యాక్షన్స్ తీసుకుంటాము. అది కూడా నేరమే. అన్ని ఫ్లెక్సీలు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సాధారణమైనటువంటి దారాలతో చేసుకొని ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలి, అంతేగాని ప్రొహిబిటెడ్ చూస్తున్నారు. ఇక్కడ ప్రొహిబిటెడ్ మాంజా శాంపుల్స్ ఇవి. ఇక్కడ ఓన్లీ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ ఓన్లీ అని ఉంటుంది. ఇది ఏంటంటే సముద్ర జలాలలో ఫిష్ హంటింగ్కి వాటికి ఉపయోగించే మెటీరియల్ ఇది. కాకపోతే యూజ్డ్ ఏంటంటే దానికి ఆ పర్పస్లో యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు మన సరదా కోసమని లేకపోతే ఇంకా దేనికోసమని ఈ పర్పస్ను టర్న్ అయింది. ఇది ప్రొహిబిటెడ్ ఇది. సో ఇది ఎంత అయినా కూడా అంత ఈజీగా నైలాన్ కోటెడ్, ఇది సాగే గుణం ఉంటుంది కానీ బ్రేక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. సో వాటిని యూజ్ చేయదని మరి ప్రజలకు విజ్ఞప్తి చెప్తున్నాము. అదే పతంగి అమ్మే వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. చూసారు కదా ఈ పతంగుల షాప్లో ఈ హడావిడి ఇంకా సంక్రాంతి వరకు ఇట్లానే ఉంటుంది. ఫుల్ జోష్గా పిల్లలు రావడం, పెద్దవాళ్ళు కొనుక్కోవడం, వాళ్ళకి నచ్చిన పతంగులను కొనుక్కోవడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకెక్కడ లేదు. సో ఈ ధూల్పేటలో ముఖ్యంగా పతంగుల స్టోర్లు ఉండడమే కాకుండా ఈ పతంగులను ధూల్పేటలో వాళ్ళ సొంత చేతులతో తయారు చేస్తుంటారు. సో అది ఇక్కడ ధూల్పేటలో స్పెషల్ స్టోరీ.